ఏపీలో మిర్చికి మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. కొంతమంది వైసీపీకి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రతిష్టంభన మీద మా ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్ని వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం. ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకుని దాని మీదలో నిలబెడతాం. మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి.